ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారూక్ గారు, అలాగే సిఇఓ సర్ శ్రీమతి గౌతమి జిల్లా మహిళా సమాఖ్య ఖమ్మం, సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య భూపాలపల్లి, జిల్లా మహిళా సమాఖ్య నారాయణపేట్, సుభాషిణి మంజుల చంద్రకళ 35,23,00,000 బీమా చెక్ తీసుకుంటారు. ఆనరబుల్ ఎండి ట్రాన్స్కో అండ్ సిఇఓ సర్ టీజీఎన్పి డిసిఎల్ సిఎండి కె వరుణ్ రెడ్డి, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారూక్ గారు, అలాగే సిఇఓ సర్ శ్రీమతి దివ్యా దేవరాజన్ ఐఏఎస్ గారు ఎంఓయు 23,000 కోట్లు. దీని తర్వాత ప్రమాద బీమాకు 45 కోట్లు. సో అంటే ముఖ్యమంత్రి ఇచ్చే చెక్కులు డమ్మీ చెక్కులు అయిపోయినాయి. వరంగల్ ఇచ్చిన చెక్కే మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్. అంటే నువ్వు ఎంత మహిళల్ని మోసం చేస్తున్నావు సీఎం గారు? అంటే ఇంతకంటే దివాలాకోరు దిక్కుమాల రాజకీయం ఒకటి ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. అంటే ఎవరికి ఏం తెలియదు, నేను ఏం చెప్తే అదే వేదం అనుకుంటుండే ఆయన. సమాజం ఉంటుంది కదా, నేను గమనిస్తుంది కదా, నిన్ను కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది? ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడం, నీ వైఫల్యాలను ఎత్తి చూపడం, ప్రజల పక్షాన గొంతుకై ప్రశ్నించడమే ప్రతిపక్షం బాధ్యత. ఇలా చెక్కు ఎప్పుడో పాస్ కావాలి. నీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా చెక్కు పాస్ కావాలి ఇంతవరకు. మళ్ళీ అదే చెక్ ఇచ్చినావు. నా డౌట్ ఏంటంటే మళ్ళీ 2 జూన్ కూడా ఇంకో చెక్ ఇస్తావేమో, ఈ చెక్కు కూడా బౌన్స్ అవుతుందేమో డౌటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనీసం నిన్న ఇచ్చిన చెక్కునన్నా రేపు సోమవారం పొద్దుగాల పాస్ చేపిమని బట్టి విక్రమ్, ఎందుకంటే కమిషన్ లేకపోతే గవర్నమెంట్లో పైసలు వస్తలేవు, ఈడనేమో కమిషన్ రాదు. ఇదంతా చనిపోయిన కుటుంబాలు. మరి సోమవారం తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించాలని చెప్పి కూడా నేను ఆ పేద మహిళల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ఆ చెక్, ఇది వరంగల్ ఇచ్చిన చెక్. ఇది వరంగల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్. ఇది డేట్ కూడా ఉంది చూడండి, 19/11/2024. వరంగల్లో డిసెంబర్ 19 నాడు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఈ చెక్ ఇంతకు పాస్ కాలేదు. అయితే దీనికి 9 కోట్లు కలిపి నిన్న 44కో 45కో మళ్ళీ చెక్ ఇచ్చాడు. ఇది కూడా పాస్ అవుతుందా మరి నెక్స్ట్ మంత్కి పోతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇక నిన్న బట్టి విక్రమార్క గారు కూడా చాలా విలువలు లేకుండా స్థాయికి దిగజార్చుకొని నిన్న బట్టి గారు మాట్లాడారు. నాకేమో ఆయనంటే కొంత గౌరవం ఉండేది, ఎందుకంటే పోయినసారి సెషన్లో అసెంబ్లీలో కూడా ఉండేవాడు. నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు సిఎల్పి నాయకుడిగా అసెంబ్లీలో చూశాను. కొద్దో గొప్ప విలువలు ఉన్నాయని అనుకునేవాడిని. కానీ ఆ రేవంత్ రెడ్డి గారి దుష్ట సావాసంతో బట్టి గారు కూడా చెడిపోయారు. నిన్న నా మీద మాట్లాడుతూ బాడీ షేమింగ్, నిన్న మీరు చూసుంటారు టీవీలో, వ్యక్తిగతంగా మాట్లాడారు. నా ఎత్తు గురించి మాట్లాడిండు. సరే, అది నేను కూడా మాట్లాడవచ్చు, కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి, పొట్టోళ్ళు పొడుగోళ్ళు, బాడీ షేమింగ్, దీంతో ఉపయోగం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం. వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను, అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం. కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు. సో బట్టి గారు, నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ నేను ఒకటే అడుగుతున్నా, అట్లీస్ట్ నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము, అంబానీ చేస్తామని అన్నారు, కోటీశ్వరులు చేస్తామన్నారు, సంతోషం. నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. 1 ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నారు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా. ఆ 21,000 మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. 3వది, నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు,
మా బట్టి గారు స్టిచ్చింగ్ ఛార్జెస్ 75 రూపాయలు పెంచిండని చెప్పింది కదా, ఈ రాష్ట్రంలో 75 రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు. తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4, బట్టి గారు కొంచెం వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? సో బట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడండి. బట్టి గారు ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000-3,000 కోట్లు మీరిస్తే 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. 1,00,000 కోట్లు ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. 2023-24